5 course buffet, 21 course buffet ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఎప్పుడైనా వెళ్ళారా వాటికి? ఓల్డ్ అంత స్ప్రెడ్. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఆస్క్ ఇస్ హ్యావ్ యూ రియల్లీ లుక్డ్ ఎట్ వాట్ ఇస్ అరౌండ్? నో నాకు ఐ హేట్ ద సైట్ ఆఫ్ ఫుడ్. నాకు ఒక హారర్ సినిమా చూసిన ఫీలింగ్ ఉంటుంది. మీరు ప్రొడక్టివిటీ లంచ్ బ్రేక్స్ అన్నారు కదా, వాటికి సొల్యూషన్స్ ఉన్నాయి. లంచ్ మీటింగ్స్ కూడా అవుతున్నాయి. అంటే తింటూ ఇద్దరు మాట్లాడవచ్చు కదా. ఇప్పుడు ఇవన్నీ అవుతాయి, 21 course మీల్స్ అవుతాయి, అన్నీ అవుతాయి. నేను నా ఒపీనియన్ చెప్తున్నాను. అలా చేస్తున్నప్పుడు చేయొచ్చు. వాడికి నిజంగా ఫుడ్ మీద ఇంట్రెస్ట్ లేకుండా ఐ ఆల్సో డూ దట్. వేరే వాళ్ళది నేను చేస్తాను. నేను ఏదో ఒక స్క్రిప్ట్ గురించి మాట్లాడితే ఒక్కొక్కసారి ఐ కెన్ హ్యావ్ ఫుడ్. ఇప్పుడు మేమందరం మీ ఇంటికి వచ్చాం అనుకోండి, మీరేం పెట్టారు? నేను పెట్టను. నేను ఎప్పుడు ఎవరిని ఇంటికి భోజనానికి పిలవను. ఎవరిని వస్తే ఆఫర్ కూడా చేయను నేను. ఎందుకంటే నాకు అసలు టేబుల్ మీద డబ్బాలు మేము తెచ్చు తింటే పర్లేదా? యూ హ్యావ్ ప్రాబ్లమ్? ఐ వోంట్ సే నో, బట్ ఐ వోంట్ లైక్ ఇట్. సో భోంచేసి రావడం బెస్ట్ అనమాట వర్మ గారు. నేను ఎవరు వచ్చినా ఎప్పుడు భోజనం ఆఫర్ చేయను. నేను ఉన్నది కూడా నేనే తింటాను. నా ఒక్కడికే ఉందని చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి పెట్టినప్పటి నుంచి మళ్ళీ వాళ్ళు ఆ ప్లేట్లన్నీ చూసి అది చేసి నాకు ఐ హేట్ దట్ సౌండ్ ఆఫ్ దట్ కట్లరీ. కటకం అనే సౌండ్స్ అని నాకు చాలా చిరాకు నాకు. బట్ whatever you want to call it, vice, but there is a certain pleasure and aesthetics, ఒక ఆర్టిస్టిక్ ఫీలింగ్ ఉంది భోజనం అనగానే. ఒక మనిషికి పిల్లలకి వంట చేసి పెట్టడంలో ఒక ఆనందం ఉంది. సొసైటీలో వీఆర్ గ్రూమ్డ్ లైక్ దట్. అదే అన్నప్పుడు ఆనందం ఉండటం అనేది ఇంకా వాళ్ళు వేరే పని. అందుకనే వాళ్ళని స్లేవరీ చేయడానికి హోమ్ ఫుడ్ లాంటి టర్మ్స్ కనిపెట్టారు. అప్పుడు ఆడవాళ్ళకి ఎప్పుడైనా తెలిసిపోతుంది, నేను చెప్పే నిజం వాళ్ళకి తెలిసిపోతుందని తెలియకూడదని ఒక కుతంత్రంతో ఒక ప్రోగ్రామ్డ్ వేలో మహిళలందరికీ మీరు అంత వడ్డించి పెట్టాలి. పిల్లలకి పెద్దలకి ఎంత మంచి అంటే ప్రతి మహిళ మంచి కుకే. అదేంటో నాకు లాజిక్. అందరూ మంచి కుక్కలు అయితే ఇంకా మంచికి వాల్యూ. జస్ట్ లైక్ ఎవ్రీ గైస్, మోస్ట్ గైస్ ఆర్ గుడ్ డ్రైవర్స్. ఇఫ్ ఎవ్రీబడి ఈజ్ అ గుడ్ డ్రైవర్, దేర్ కాంట్ బి ఏ మీనింగ్ ఫర్ గుడ్. గుడ్ ఈజ్ ఎ రిలేటివ్ వర్డ్. Yes. Yeah. So you don't believe every woman is a good? It can't be. So by definition it can't be. So someone has to be బలవంతంగా చేస్తున్నారు. మన పెళ్లి అంటే అది ఇట్ ఈస్ జస్ట్ టు సప్రెస్ విమెన్స్ ఫ్రీడమ్ అండ్ సప్రెస్ దర్ లిబర్టీ. హౌస్ వైఫ్ని కుక్ చేయడం అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్స్. ఏం చేస్తారు ఇంట్లో మరి ఆడవాళ్ళు? ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏమన్నా వాళ్ళ ఇష్టం. కానీ ఇప్పుడు ఒక లేబర్ రోల్ చేసిన అవసరం లేదు. ఇప్పుడు మీరు హోటల్కి వెళ్తారు, వాళ్ళ వెనకాల నుంచి వంట వండుతూ ఉంటారు. వాళ్ళ మీద మీకు రెస్పెక్ట్ ఉంటుందా? ఐఎమ్ నాట్ సేయింగ్ యూ షుడెంట్ రెస్పెక్ట్ దెమ్, బట్ యూ డోంట్ థింక్ మచ్ ఆఫ్ ఇట్ యాజ్ ఎ పర్సన్ హూస్ కుకింగ్ ఇన్ ఎ రెస్టారెంట్ ఆర్ ఏ hotel or somewhere. It is just one of the manual works. It's an art. Maybe it's an art, but do you respect a cook as much? అంటే కుక్ అంటే మీరు 5 star చెఫ్స్కి వెళ్ళదు. మామూలు రెస్టారెంట్లో కొన్ని 100,000 రెస్టారెంట్స్ ఉంటాయి హైదరాబాద్లో. ఆబ్వియస్లీ ఎవ్రీ రెస్టారెంట్ హ్యాస్ ఎ సిరీస్ ఆఫ్ కుక్స్. వాళ్ళని మీరు ఆర్ యూ లుకింగ్ ఎట్ దెమ్ యాజ్ డాక్టర్స్ ఆర్ ఇంజనీర్స్ ఆర్ ఎనీ ఆఫ్ ద సూపర్ ప్రొఫెషనల్స్? ఇన్ స్పైట్ ఆఫ్ దట్స్ అ ప్రొఫెషన్. It is a profession with great dignity. But my point, ఇప్పుడు మా రామ్ విలాస్లో వంట చేస్తారని మా ఆయన అని గర్వంగా చెప్తారా? పీడబ్ల్యూ ఇంజనీర్ అని గర్వంగా చెప్తారా? అదే డిగ్నిటీ ఉంటుందా? సో ఆ డిగ్నిటీ అనేది లేనప్పుడు రామ్ విలాస్ రెస్టారెంట్లో మొత్తం గృహిణులందరినీ వంటగతులు చేస్తున్నారు మగవాళ్ళు ఈ సొసైటీ. అది నా పాయింట్. సో ఈ దెబ్బతో కొంచెం కూడా డిజైర్ ఉంటే భోజనానికి చూడడం మానేస్తారు, తినడం మానేస్తారు. ఐ హోప్ సో. అట్లీస్ట్ ఒక్క గృహిణి అన్న వంట చేయడం మానేస్తుందని నా ఆశ. కాదు, మీరు మగవాళ్ళు కూడా చెప్పాలి, ఇక్కడ పెద్దవాళ్ళకి చెప్పాలి. పెళ్లి చూపుల్లో ఇంకపై అమ్మాయికి వంట వార్పు వచ్చా అని అడగద్దని చెప్పండి. ఇప్పుడు అది ఇదంతా చెప్పింది అది చెప్పాలంటే ఇట్ ఈస్ రిడిక్యులస్. ఎందుకంటే దాన్ని వాళ్ళకి చెప్పడం కాదు, నేను ఆడవాళ్ళకి చెప్తాను. అలాంటి క్వశ్చన్ అడిగితే అని తన్ని బయటికి తరమండి అని చెప్తారు. అసలు మహిళా సంఘాలు ఫస్ట్ టైం మిమ్మల్ని వచ్చి మీకు దండేసేసి ఆ కాల్చిన మీ దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు కదా, అన్నిటికీ మళ్ళీ నిలబెట్టి దిష్టి అంతా తీసేసి దండలేసేస్తాయి మీరు ఈ మాట అన్నందుకు. అండ్ ఐ ఫీల్ ఇట్ స్ట్రాంగ్లీ. ఇట్స్ రియలీ సర్ప్రైజింగ్. సెపరేట్ ఎపిసోడ్లో మాట్లాడాలి. యూ డోంట్ మైండ్ యూజింగ్ ఎ ఉమెన్స్ బాడీ టు షో బ్యూటీ and to make it addictive for men, and you don't believe that will have an effect on society, but you feel ఇంట్లో వంట చేసుకుని పిల్ల పాపలతో కళకళలాడితే మీకు కుళ్ళు. ఎస్, కుళ్ళు కాదు, నాకు తెలివి. అది మీకు తెలియదు, లేని తెలివి నాకు ఉంది. బట్ యువర్ పాయింట్ ఇస్ అండర్స్టూడ్. సీరియస్లీ థ్యాంక్ యూ. పాయింట్ అండ్ అండర్స్టూడ్ ఏంటంటే మోర్ ప్రొడక్టివ్ థింగ్స్ మీద టైం పెట్టాలి. ఇన్స్టెడ్ ఆఫ్ రిపీటింగ్ ద సేమ్ థింగ్ అండ్ వేర్ యూ కెన్ ఈజీలీ గెట్ ఇట్ డన్ బై సంబడి ఎల్స్ అండ్ ఇస్ అన్ యాక్సెప్టెడ్ థింగ్. వేల్ రెస్టారెంట్ ఉన్నదానిది అదే ప్రూఫ్ అక్కడ. బట్ ఫైట్ చేయడం అనేది ఇట్స్ హ్యూమన్ ఇన్స్టింక్ట్ కదా. ఇట్స్ క్వశ్చన్. అంటే నాకు డెఫినెట్గా సింహంతో వెళ్ళి దాని క్లోజ్అప్లో గ్యాన్ వచ్చి చూసే బదులు కళ్ళు మూసుకుంటే బెటర్.
అది నా పాయింట్. ఎందుకంటే నేను నన్ను ఏమి చంపిందో తెలియకుండా, లేకపోతే ఎలా పోయానో తెలియకుండా అయితేనే బెటర్ లైఫ్ అనేది నా ఫీలింగ్. ఎప్పుడు తెలుసుకున్నారు ఈ సత్యాన్ని మీరు? తెలివి వచ్చినప్పుడు. తెలివి ఎప్పుడు వచ్చింది? చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడు అంటే ఎన్నేళ్ళు? అంటే కాదు, వన్ డే ఫైన్ డే బుద్ధుడు చుట్టూ అలాగా 4 great truths లాగా మీకు ఇక్కడ అలా వచ్చిందని. See, I think any wisdom, to be serious, I think it comes in a process of time. మీకు స్వతహాగా తెలివి అనేది ఎవరికి ఉండదు. మీకేముంటుంది, ఒకటి ఇన్ఫర్మేషన్ మీకు బుక్స్ చదివి ఎవరినో కలిసి అబ్జర్వేషన్ పవర్, దాని తర్వాత అనలైజ్ చేశారు, దాని తర్వాత మిమ్మల్ని మీరు ఏదేది నమ్మాలి నమ్మకూడదు, ఎందుకు ఎలా బిహేవ్ చేయాలి ఏం చేయాలి అనే రిలీజన్ సోషల్ ఆస్పెక్ట్ ఇవన్నీ వాటిని క్వశ్చన్ చేసి స్లోలీ ఇట్ విల్ స్టార్ట్ బ్రేకింగ్ డౌన్ ఇంటూ వాట్ యూ థాట్ వాట్ యూ డెంట్. సో నేను ఫస్ట్ ఆర్థర్ షాపెన్హౌర్ బుక్ వరల్డ్ యాజ్ ఐడియా ఐ రెడ్ ఇట్ ఇన్ మై ఐ థింక్ మేబీ సీనియర్ ఇంటర్మీడియట్. దాంట్లో నేను ఫస్ట్ టైం ఐ సా దిస్ థియరీ ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అ కాన్షియస్ బీయింగ్ అనేది. సో దాన్ని నేను అప్లై చేసుకుంటూ మొదలుపెట్టినప్పుడు ఐ స్టార్టెడ్ రియలైజ్. అందుకని నేను ఏదో ఒక ఎపిసోడ్లో చెప్పాను, నాకు భయం అనేది ఉండదు, లేకపోతే ఐ థింక్ ఐ మీన్ ఇన్ కంట్రోల్. సో ఎందుకు ఇది రియాలిటీ కాదు, అసలు నేను ఉన్నానన్నదే రియాలిటీ కాదు అని నేను నమ్మినప్పుడు, అది రియల్ అయినా అవ్వకపోయినా యూ విల్ స్టాప్ టేకింగ్ యువర్ సెల్ఫ్ సీరియస్లీ ఆఫ్టర్ దట్. అది నేను ప్రాక్టికల్ అప్లికేషన్ అంటున్నా. ఇప్పుడు నిజానికి అబ్సల్యూట్ రియాలిటీలో ఎవ్రీబడి కెన్ ఎగ్జిస్ట్. అదే మజా వస్తుంది కానీ ఇది అలా బతకడం. ఎందుకంటే అప్పుడు నా సెన్సెస్ ఇంకా ఫైన్ అయిపోతాయి. అంటే మీకు ఇప్పుడు ఎలా ఉందంటే మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయిందని టీం మొత్తానికి తెలిసిపోయాక వాళ్ళు ఎలాగో ఆడరు, అలా ఉండదు లైఫ్తో ఆట. బట్ ఐఎమ్ రిలీషింగ్ ద ప్లెజర్ ఇట్ ఈస్ గివింగ్. అందుకే ఇప్పుడు నాకు సెన్స్ ఆఫ్ డేంజర్, ఇప్పుడు నేను మొన్న చెప్పాను గ్యాంగ్స్టర్స్ అంటే నాకు భయం లేదు, లేకపోతే ఫన్ అంటే భయం లేదు. కానీ ఆ భయం నాకు ఏదేదైతే నెగిటివ్ ఎమోషన్ నాకు ఇస్తుందో అవన్నీ ఐ గాట్ దెమ్ అవుట్. నాకు కోపం రాదు, భయం లేదు, లేకపోతే ఇది లేదు అది లేదు, నాకు ఆనందం వస్తుంది, హ్యాపీనెస్, వాట్ ఎవర్ పాజిటివ్ ఆస్పెక్ట్ అనేది నేను నా సెన్సెస్ ఇచ్చి ఆస్వాదిస్తాను. ఎప్పుడైతే నెగిటివ్ లేకపోతే ఫియర్స్ మీ చెప్పినాయి అంటే ఐ విల్ గెట్ ఇన్ టు దట్ మోడ్ ఆఫ్ వాట్ ఈస్ సో ఇంపార్టెంట్ అబౌట్ మీ అని. అప్పుడు ఐ బ్లాక్ మై సెల్ఫ్, విచ్ మీన్స్ అది నా ప్రపంచం నుంచి తీసి పడేస్తుందని. కానీ అంటారు కదా ఇది కూడా చీకటి లేదే వెలుగుకి స్థానం లేదని చెప్పి, అలాగే మీకు బోల్డ్ అంత సంతోషం, రోజు సంతోషం. కానీ సంతోషంలో రిలేటివ్గా ఉంటుంది, కొంచెం సంతోషం అది ఇప్పుడు నాకు అమ్మాయిలు అంటే ఇష్టం, అందులో కొంతమంది ఎక్కువ ఇష్టం కొంతమంది తక్కువ ఇష్టం, కానీ అందరూ ఇష్టమే. ఇప్పుడు అర్థమైంది బాగా. So few things are very clear. The baseline for time, physically time is limited and the same for everybody. Time is the traditional leveler. అక్కడ అంబానీ అవ్వచ్చు, కరెక్ట్, ఇంకెవరో అవ్వచ్చు, అదే బాల్ ఠాకరే అవ్వచ్చు, హిట్లర్ అవ్వచ్చు, స్టాలిన్ అవ్వచ్చు, ఇట్ డజంట్ కేర్. అండ్ టైం ఎప్పుడు ఎవరికి ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియదు. మనం బ్రూస్లీ విషయంలో చూసే 32 ఏళ్ళకి పోవడం, మైకల్ జాక్సన్ సడన్ గా మరణించడం పరిస్థితుల్లో we've seen a lot of these. So these having said these things, టైం వరకు మన కంట్రోల్లో ఉన్నవేంటి చెప్పండి. ఐ రియలీ డోంట్ థింక్ ఇట్స్ అబౌట్ టైం అనేది కంట్రోల్లో ఉంటుంది అనేది. ఐ థింక్ ఇట్స్ ఇంపాసిబుల్. మ్యాక్సిమం యూ కెన్ ఆప్టిమైజ్ ఇట్. టైం మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ మీకు ఉన్న టైంలో మీరు ఏం చేస్తావు, ఎలా మేనేజ్ చేస్తాం అనేది మీరు చేయొచ్చు, కానీ టైంని కంట్రోల్ చేయడం అనేది కాన్సెప్ట్ లేదు. బికాజ్ ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్లీ గోయింగ్ అవే. ఇట్ ఈస్ యూ కాంట్ స్టాప్ ఇట్. దట్స్ హోల్ పాయింట్. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక వెహికల్ ఎక్కారు, రోడ్డు మీద జర్రని వెళ్ళిపోతుంది, అదంతే. ఆ వెళ్ళిపోతున్న టైంలో మీరు ఎక్కడో చేయబడిన ఇదిలాగారా అదిలాగారా ఇంకేమన్నా చేస్తున్నారంటే ఈ స్పీడు ఈ డైరెక్షన్ మాత్రం మీరు చేంజ్ లేదు. దట్ ఈస్ వాట్ ద యూనిక్నెస్ ఆఫ్ టైం. బట్ అట్ మోస్ట్ యూ కెన్ సే ఎంటర్టైన్మెంట్ ఆర్ ఇంప్రూవ్మెంట్ ఏదో చెప్పారు మీరు, మూడు చెప్పారు. ఆ 3 ఆస్పెక్ట్స్ తప్ప ఇంకేదైనా చేస్తే టైం వేస్ట్ అవుతున్నట్టు. ఐదర్ యు ఆర్ ఎంజాయింగ్ ఇట్ ఆర్ యూర్ ప్రొడ్యూసింగ్ సంథింగ్ ఆర్ యూర్ డిస్ట్రాయింగ్ సంథింగ్. ఈ 3 చేస్తున్నప్పుడు యు ఆర్ యూజింగ్ టైం. You are actually not wasting it. That's what I mean. So టైం పాస్ చేయడం, టైం కిల్ చేయడానికి వెళ్ళాను, ఈ 2 కాన్సెప్ట్స్ ఉంటే మీకు ఫస్ట్ వచ్చే ఎమోషన్ ఏంటి? ఐ హేట్ ఇట్. అదే టైం పాస్ చేయడం, టైం కిల్ అంటే అప్పుడు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్, ఒక వెహికల్ సూపర్ ఫాస్ట్గా వెళ్తే నిద్రపోతున్నాడు అక్కడ దాని మీద పడుకుని. సో జస్ట్ లెట్స్ కిల్ సమ్ టైం అంటే, కిల్ సమ్ టైం అంటే ఇంకా చేయటానికి ఏమీ లేదు. చేయటానికి ఏమీ లేకపోవటం కన్నా ఫెయిల్యూర్ ఇన్ లైఫ్ అనేది ఉండదు. అందుకే మీ గురించి ఎవరో తెలివిగా అన్నారు, మీరు ఆలోచిస్తున్నప్పుడు కూడా ఆలోచిస్తారని. బికాజ్ ఆలోచిస్తున్నప్పుడు కూడా నాకు ఒక హైపర్ ఆస్పెక్ట్ అంటే నాకు ఐ కాంట్ అండర్స్టాండ్ దట్ ఆనెస్ట్లీ, బికాజ్ ఐఎమ్ నాట్ ఎ సైకాలజిస్ట్ ఇన్ ఏ టెక్నికల్ టర్మ్. నాకు ఒక స్టేజ్లో చాలామంది నాతో పనిచేసే వాళ్ళు అందరూ దే గెట్ షాక్డ్ ద వే ఐ కైండ్ ఆఫ్ ఇన్ టైమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్, నేను మార్నింగ్ ఒక 2:33 పడుకుని
టక్ 6 o'clock లేచిపోయి ఐ వాచ్ ఎ ఫిలిం, ఐ కమ్ హియర్ అండ్ డూ 100 things at the same time అండ్ బ్లా బ్లా. అప్పుడు అండ్ మై మైండ్ స్టార్ట్స్ థింకింగ్ అండ్ మల్టిపుల్ ట్రాక్స్. ఇది ఆలోచిస్తాను, అది ఆలోచిస్తాను, ఏదో చేస్తాను. నేను నిద్రపోతున్నప్పుడు కలగంట ఉంటాను మళ్ళీ. I continuously dream, and even in those 3 hours I wake up couple of times. And ఈ మధ్యన కొత్తగా ఏమొస్తుందంటే ఆ డ్రీమ్తో పాటు మై మైండ్ ఆల్సో థింకింగ్, అదొక ఇంకో సెపరేట్ లేయర్లో. దట్ ఈస్ ఐఎమ్ ఓన్లీ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ ఇన్ ద లాస్ట్ 1 month or so. So it is thinking practically as if I'm awake about some situation or some script or something I have to do the next day, and parallelly the dream is running. అది నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. Did you worry? You got psyched? I won't say worried because, but I find it very, and I even, like in recently somebody suggested that wanted me to be a subject to a psychiatric thing because they're not able to understand my memory power and my hyperactiveness of my brain. So ఇది నాకు అంటే anything unusual, if somebody says he thinks so much his head will explode, whatever it means, you know, అంటే ఒక ఫిజికల్ ఆస్పెక్ట్ థింకింగ్ అనేది ఒక స్ట్రీమ్ ఆఫ్ థాట్, ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ డస్ టు ఫిజికల్ ఆస్పెక్ట్ అనేది ఇట్స్ వెరీ ఇంపాసిబుల్ ఫర్ మీ టు అండర్స్టాండ్. చాలామంది గొప్ప వ్యక్తులు, హైలీ క్రియేటివ్ బీయింగ్స్, వాళ్ళకి అసలు లాజిక్కి తావుండదు. దే ఆర్ మ్యాడ్ అండ్ దేర్ మ్యాడ్నెస్ ఇన్ ఫ్యాక్ట్ క్యారీస్ దెమ్ అంటుంటారు. టాక్ ఆఫ్ గ్రేట్ పెయింటర్స్, టాక్ ఆఫ్ దీస్ మ్యూజిషియన్స్, మొజార్ట్, బీథోవెన్, వీళ్ళందరి గురించి మాట్లాడినప్పుడు ఆ ఎక్స్టెంట్ ఆఫ్ దట్ ఇంటెన్సిటీ అండ్ వాళ్ళ గురించి, అంటే వాళ్ళని ఎలా ఏ కేటగిరీలో వేస్తారు వీళ్ళు? అంటే వాళ్ళకి ఉన్నట్టు కాన్షియస్ థింకింగ్ ఉండదు. Lots of times people say this, all great intellectuals, Albert Einstein, Mozart, even Mahatma Gandhi, they all are considered, bro, eccentric అనేది పిచ్చికి ఒక చిన్న అందమైన పదం. అది eccentricity also comes under madness. కాబట్టి eccentricity అనేది ఎక్కువ సెలబ్రిటీస్కి వాడతారు. కిషోర్ కుమారు, ఐన్స్టైన్, లేకపోతే ఎందుకంటే అది అందంగా ఉంటుంది వినటానికి. కరెక్ట్. పిచ్చి అనేది వినటానికి బాగుండదు కాబట్టి ఎక్సెంట్రిక్ అనే వర్డ్ ఇన్వెంట్ చేశారు అన్నమాట. అప్పుడు నేనంటే ఇష్టపడే వాళ్ళందరూ నన్ను ఎక్సెంట్రిక్ అనుకుంటారు, నేను ఇష్టపడే అందరూ పిచ్చి అనుకుంటారు. యాక్చువల్లీ రెండు ఒకటే. అది బేసిక్లీ వర్డ్స్ డిఫరెంట్ దే ఆర్ యూజింగ్. సో ఇప్పుడు గాంధీ గారు ఆయన కొన్న హైట్ ఆఫ్ దాంట్లో ఆయన ఏంటి, నేను ఒక సెలిబసీ, నేను నేకెడ్ అమ్మాయిలతో పడుకుంటాను, ఐ వాంట్ టు అని ఆశ్రమంలో మను ఆబా గాంధీ యూస్ టు స్లీప్ నేకెడ్. గాంధీ గారు ఆశ్రమంలో అందరూ ఏమి పిచ్చి కింద ఏంటి, ఎంతోమంది ఉంటారు ఆశ్రమంలో. గాంధీ గారి పాయింట్లో ఏంటి, నేను నా సెలిబసీని టెస్ట్ చేస్తున్నాను. పక్కన ఒక యంగ్ అమ్మాయి నేకెడ్గా ఉన్నా కూడా నేను సెక్షువల్గా నేను అరోజ్ అవ్వను అనేది ఆయన ప్రూవ్ చేయడానికి, యాక్ట్ ఆఫ్ సెలిబసీ ప్రూవ్ చేయడానికి he did that. He wrote it in the book also, My Experiments in Truth. అది మనం హిస్టారికల్గా చదివినప్పుడు ఒక విధంగా ఓకేగా ఉంటుంది. ప్రాక్టికల్గా మీరు ఆ రోజు ఆశ్రమంలో ఉన్నప్పుడు గాంధీ గారి రూమ్లోకి 2 యంగ్ అమ్మాయిలు వెళ్తున్నారు, మేనకోడలు, నీసెస్, అంటే ఎలా ఉంటుంది చూడటానికి. అది ఇప్పుడు ఒప్పుకుంటాం మనం, ఎంత పెద్ద ఇదైనా కూడా పిచ్చిలా కనిపిస్తుంది 100%. అది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్టు, ఈయనకున్న సెలిబసీ కోసం ఇద్దరు అమ్మాయిల జీవితాలు పాడు చేస్తారా అని గాంధీ గారి పర్సనల్ సెక్రటరీ రిజైన్ చేసి వెళ్ళిపోయాడు, ఇది చూడలేక. కానీ అన్ని హిస్టరీలో ఆయన కొన్న స్టేచర్ మూలన అన్ని కవర్ చేసేదని. దే డోంట్ వాంట్ టు టాక్ అబౌట్, దో ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ ట్రూత్. నేను ఫస్ట్ యూట్యూబ్లో ఒక ఫేమస్ దాంట్లో ఒక 10 most perverted సెలబ్రిటీస్ అని చదివి దాంట్లో వన్ ఈజ్ మహాత్మా గాంధీ. నేను షాక్ అయిపోయినా, ఎందుకంటే అంతవరకు అసలు ఆ యాంగిల్ నేను ఆలోచించలేదు. అదేదో ఫారిన్ జర్నలిస్ట్ కాబట్టి కంపెలీషన్లో వచ్చింది. దాని తర్వాత ఐ రీసెర్చ్డ్ ఆన్ దట్ ఆస్పెక్ట్. మన్ను గాంధీ లెటర్స్ కూడా గాంధీ గారు రాసినాయి. ఈ మధ్యనే ఒక 2 years బ్యాక్ ఇండియా టుడే పబ్లిష్డ్ దట్ హోల్ థింగ్. అప్పుడు ఏమంటాం మనం, గాంధీ గారు ఏంటి, గాంధీ గారు నేషనల్ లీడరు, ఆయన ఇండిపెండెన్స్ తెప్పించారు. దట్ ఈస్ ఓవరాల్ థింగ్ వాట్ ఈస్ డన్ ఫర్ ద కంట్రీ. ఆయన పర్సనల్ లెవెల్లో ఆయన థాట్స్ ఏంటి, అది సెక్షువల్ అవ్వచ్చు, ఎక్స్ అవ్వచ్చు, నాన్ వైలెన్స్. కస్తూర్బాకి అపెండిక్స్ పెయిన్ వస్తే ఈ రిఫ్యూజ్ టు లెట్ దెమ్ గివ్ ఎన్ ఇంజెక్షన్, ఎందుకంటే ఇంజెక్షన్ ఈ ఫెల్ట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ వైలెన్స్. అది పిచ్చి కదా అది. ఇప్పుడు మా మెడికల్ డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తే తగ్గిపోయేదానికి ఇంజెక్షన్ అనేది ఒక ఫార్మ్ ఆఫ్ వైలెన్స్ అని ఈయన ఉన్న వాట్ ఎవర్ అది ఈ ట్రైడ్, బట్ షీ డైడ్. నాట్ ఓన్లీ ఆన్ దట్ బట్ వెరైటీ ఆఫ్ దట్, నో.
సో అలాగే ఎక్స్ట్రీమ్లీ ఫేమస్ లీడర్స్ లైక్ మొజార్ట్ ఈస్ ద గ్రేటెస్ట్ కంపోజర్ ఆఫ్ ఆల్ టైమ్. అవును. అండ్ హీ హ్యాడ్ హైట్స్ ఆఫ్ మ్యాడ్నెస్ విత్ హిస్ థింగ్ వాట్ హీ యూస్ టు డూ, ద కైండ్ ఆఫ్ లెటర్స్ యూస్ టు రైట్ టు హిస్ విమెన్ అండ్ ఆల్ దట్. ఐన్స్టైన్. సో వీళ్ళందరికీ ఏంటంటే ఇంత ఒక ఫోకస్డ్ అబ్సెషన్ ఉంటుంది ఒక పర్టికులర్ దాంట్లో, అంటే ఒకే దాంట్లో అనుకోరు, వేరే వేరే ఆటలో ఫోకస్డ్ అబ్సెషన్ ఉన్న ఏ మనిషి అయినా హీ విల్ బీ యాక్చువల్లీ క్వాలిఫైడ్ అండర్ మ్యాడ్నెస్. క్వాలిఫైడా? ఎందుకు? బికాస్ ఇందాక చెప్పినట్టు యాక్సెప్టబుల్ కన్వెన్షనల్ నార్మల్ బిహేవియర్ లేని ఎవరైనా కూడా యూ విల్ కమ్ అండర్ ద డెఫినేషన్. న్యాచురలీ ఐ మీన్ కొంతమంది ఇలా వేలో చెవో ఏదో కోర్స్ ఇచ్చేసినట్టు తెలుసు మనకి, సమ్ గ్రేట్ ఏదో కోర్స్ ఇచ్చేసారు బాడీ పార్ట్ ఎవరికో. అదేంటంటే అది దట్ కమ్స్ అండర్ స్లైట్లీ డిఫరెంట్ థింగ్. అది ఎక్స్ట్రీమ్ బిలీఫ్, అంటే ఒక సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ కోల్పోయి అది కుక్కలాగా బేసిక్గా. యూనో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో కుక్క ఉందనుకోండి, ఉస్కో అంటే మీ మీద ఉన్న బిలీఫ్తో ఎవరినైనా వెళ్ళి అటాక్ చేస్తుంది. అది కూడా మ్యాడ్నెస్సే కదా, కాదా? ఇట్ కమ్స్ అండర్ దట్. కానీ అంటే పాయింట్ ఇట్ ఈస్ లైక్ ఏ సబ్సెట్. లాయల్టీ అంటే సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ అనేది లేదు. నేను బతికేది తన కోసం, ఒక గుడ్డి నమ్మకం తన పవర్ మీద. నేను ఒకసారి క్షణక్షణం షూటింగ్లో శ్రీదేవి గారి పక్కన బాడీ గార్డ్స్ కొంతమంది పెట్టాను పోలీసులో. వాళ్ళకి నేను శ్రీదేవి గారికి 10 అడుగుల దూరం ఏమన్నా వస్తే కొట్టేమని చెప్పాను, క్రౌడ్ కంట్రోల్ చేయడానికి. ఎవరో సర్కిల్ ఇన్స్పెక్టర్ కొంచెం దగ్గరికి వచ్చి టాక్ అని కొట్టాడు. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎందుకు చేశాడు? అది వాడికి ఆ ఇన్స్పెక్టర్ మీద కన్నా నా మీద ఎక్కువ నమ్మకం, నేను చూసుకుంటాను అనేది ఒక ఫిక్సేషన్ అన్నమాట. ఇన్స్పెక్టర్ అని తెలుసుకొట్టాడా? యూనిఫామ్ ఇన్స్పెక్టర్ అది. ఓహో, అదేంటి? అదే సైకాలజీ మీకు టెర్రరిస్ట్లో ఉంటుంది, అదే సైకాలజీ షూటర్స్ సూసైడ్ బాంబర్స్కి ఉంటుంది, అదే సైకాలజీ ఈ డాగ్స్ ఉంటాయి, అల్సేషన్ ఆడుకుంటుంది. దర్ బిలీఫ్ ఇస్ సో, వాళ్ళు ఎవరినైతే నమ్ముతున్నారో ద బిలీఫ్ ఇస్ సో టోటల్ ఎన్కంపస్, అంటే దే బికమ్ అన్ ఎక్స్టెన్షన్. బాస్కి ఉండదు అది. ఎవరైతే ఉస్కో అంటున్నాడో వాడెళ్ళి కరవలేడు, ఎప్పుడు కుక్క కరుస్తుంది కానీ. For more videos, please subscribe to Idream. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to Idream. And more videos, please subscribe to Idream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to Idream Media. For more videos, please subscribe Idream Media. Please do subscribe to Idream. హలో అందరికీ నమస్కారం, నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ మీడియా. ఐడ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి.